తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని గాని అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదే విధంగా పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. 102 పేజీల జడ్జిమెంట్ లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. ఈరోజు మరి కేబినెట్ లో అడ్వకేట్ జనరల్ గారు మొత్తం జడ్జిమెంట్ కాపీ, ఆ తర్వాత లీగల్ రోడ్ మ్యాప్ ఫార్వర్డ్, ఆప్షన్స్ టు బిఫోర్ ద గవర్నమెంట్ అన్ని విషయాల్లో బ్రీఫ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము. అదేవిధంగా వాళ్ళు అంటే చాలా అంశాలు ఉన్నాయి జడ్జిమెంట్ లో. చాలా అంశాల్లో వాళ్ళు అడిగిన దానికి కోర్టు ఒప్పుకోలేదు, కోర్టు దానికి స్పందించలేదు కూడా. అదేవిధంగా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న విషయాలలో మరి సుప్రీంకోర్టు అప్రోచ్ కావాలన్నా, మరి కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా, మరి ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి దానికి కేబినెట్ లో మరి ఒక చిన్న సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా ముఖ్యమైన విషయం శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తు చేశారు. మేము మొదటి నుంచి ఒక విషయం ప్రస్తావిస్తున్నాం, శాసన సభలో చెప్పినాం. హైకోర్టులో సెప్టెంబర్లో ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికపై మేము స్వతహాగా చర్యలు తీసుకునేది ఉండదు. ఈ నివేదిక దీంతో సహా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్టు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ గా మొత్తం ఇష్యూని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది, ప్రొసీడ్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగింది. 9 నెలలు గడిచినా మరి సిబిఐ ఎందుకు ముందుకు పోవడం లేదో మరి మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకో నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు వారి యొక్క అమూల్యమైన సొమ్ము, పబ్లిక్ అమౌంట్ has been lost, has been embezzled, has been misused, has been misappropriated. కాబట్టి సిబిఐ మరి వాళ్ళ ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, నేను
సిబిఐ డైరెక్టర్ని స్వయంగా కలవబోతున్నాము. మరి కొంత తెలంగాణ ప్రజానీకానికి మీ ద్వారా నేను తెలియజేసిన విషయాలు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడి ఎట్టి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి 38,000 కోట్లతో మొదలుపెట్టింది. జూన్ 2, 2014న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని అనేక మార్లు అభినందిస్తూ వాళ్ళు పదవిలో వచ్చిన తర్వాత 6 నెలలు సంవత్సరం తర్వాత దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి తుమ్మడి అట్టి దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని లేఖ రాసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. మరి మరో 6 నెలల తర్వాత తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవని ఒక అబద్ధపు మాటలతో అదే సిడబ్ల్యూసి అన్నది అని చెప్పి పూర్తిగా అవాస్తవమైన విషయాలు చెప్పి, అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ ఉంటుంది కాబట్టి తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండు. వాస్తవంగా తుమ్మడి అట్టి దగ్గరే కట్టి ఉంటే మనం ఎకరాకి ఆ రోజు అక్కడ భూముల ధరలు మహారాష్ట్రలో 5 లక్షల కంటే తక్కువ ఎకరం. మనం ఎకరానికి 50 లక్షలు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి మరి మేలు జరిగేది. అనవసరంగా అకారణంగా ఇది అన్ని రిపోర్ట్స్ లో ఉంది. ఏది అసలు ఈ తుమ్మడి ఎట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు షిఫ్ట్ చేసి కేసీఆర్ ఆ ప్రభుత్వం తీవ్రమైన మోసం చేసింది, నష్టం చేసింది అని ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేసి 38,000 కోట్ల ఉన్న ప్రాజెక్టుని క్రమక్రమంగా అంచనాలు పెంచి ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతుంది. ఆలోచన చేయండి. మరి అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ స్థాయిలో మిస్యూజ్ చేయడానికి మరి వాళ్ళ కక్కుర్తో లేకపోతే కమిషన్ల కక్కుర్తో అసమర్థతనో లేకపోతే మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదేవిధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసిన, నేనే నిర్మాణం, ఆయనే డిజైనర్, ఆయనే నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే పదే చెప్పి మరి వాళ్ళు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టే అంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తతిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతడా? అదేవిధంగా ప్రాజెక్టుకి విలువెంత? పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు రైతులందరూ గమనిస్తున్నారు. మీ కకృతి వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చాతగాంతరం వల్ల, మీ తొందరపాటు వల్ల తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మన అందరినీ తాకట్టు పెట్టి కాస్ట్లీ హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా భారం 15 నుంచి 20,000 కోట్లు. అంటే వాళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసినందుకు. మరి షిఫ్ట్ చేసినాక సరిగ్గా కట్టినా అంటే
వాళ్ళ హయాంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే మరి కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, ఓఎన్ఎంలో లోపం ఉంది అని అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు ద్వారా చట్టపరంగా ఏర్పడ్డ స్టాట్యూటరీ బాడీ. భారతదేశంలో డ్యామ్స్ బ్యారేజెస్ కి బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళేమో అనేక కీలకమైన అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఘోర తప్పిదం పాయింట్అవుట్ చేశారు. కొన్ని ఉదాహరణ చెప్తాం మీకు. అసలు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఫౌండేషన్ కోసం సాయిల్ చెక్ చేస్తాం కదా. ఎంత గొప్పగా కట్టిందంటే ఆ బ్యారేజీలు డిపిఆర్ లో బ్యారేజీల నిర్మాణం ఒక చోట కడతా అని చెప్పి యాక్చువల్లీ నిర్మాణం ఇంకో చోట చేసిండ్రు. సరి అయిన జియో టెక్నికల్ జియో ఫిజికల్ టెస్ట్ అంటే బేసికలీ సాయిల్ టెస్టింగ్ ఫౌండేషన్ కి కావలసిన స్ట్రెంత్ గురించి టెస్టులు చేయలేదు.